హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? సంక్రాంతి పండుగ ఎలాగో దగ్గర పడుతుంది కదా, పట్టీలు మార్పించండి శ్రీవారు అని బ్రతిమలాడితే ఆ కొన్ని సంవత్సరం కూడా అవ్వలేదని చిరాకు పడి షాక్ అయ్యాడు. ఇంకెలాగా మార్పించడు ఈ సంక్రాంతికి అని అర్థమైపోయింది. అందుకే ఈ పనిలో పడ్డాం. సంవత్సరానికి ఒకసారి బళ్ళు మార్చుకుంటారు కానీ మన నగలు మార్చుతారా? అందుకే బ్రతిమలాడడం ఎందుకు, మనమే మార్చేసుకుందాం. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేసినా నాకు తెలిసిపోద్ది. మరి చూసారా మన వీడియో కష్టాలు? కెమెరాకి మనం కనబడాలని ఆతృతతోని కుర్చీలోని పెద్ద స్టూలే వేసాను. అది మన బరువు మొయ్యలేకపోతుందో ఏటో, లేదంటే వీడియోలో కనబడాలని తాపత్రయమో ఇటు అటు తెగ జరిగిపోతుంది. మీ వెండి వస్తువులు ఏమైనా ఉంటే ఈ విధంగా తోమండి. ఇంక షాప్కి వెళ్ళి మార్చాలని కూడా అనిపించదు. మా పొట్టు బంగారం ఏమో 4 సంవత్సరాల నుంచి మార్చలేదు, ఈ సంవత్సరమైనా మార్చుతావా లేదా అంటుంది. ఎందుకు ఈ విధంగా చేస్తే పోలా? అయినా అస్తమాను మార్చుకుంటారా సంవత్సరమును? ఇదిగో నానబెట్టి ఈ విధంగా తోముకుంటే సరిపోద్ది. అమ్మో, అసలు విషయం చెప్పలేదేటి మీకు? ఇంతకీ ఈ పట్టీలు ఏ విధంగా తోముతానో చెప్తాను. ఇవి ఉదయం నానబెడితే సాయంత్రం తోవాలి, సాయంత్రం నానబెడితే ఉదయం తోవాలి. మొత్తానికి ఒక పూట మాత్రం నానాలి. వెండి వస్తువులు మన ఇంట్లో ఏ ఉంటే అవే ముందు ప్లేట్లో వేసుకొని చిన్న టీ పొడి సర్ఫ్ వేసి నైట్ అంతా నీటిలో నానబెట్టాలి. మావి మాత్రం 2 జతలే కాబట్టి తక్కువ సర్ఫ్ వేసుకుంటే సరిపోద్ది. ఆ వేసిందే ఎక్కువైపోయింది. ఈ టీ పొడిలో నైట్ అంతా నానడం వల్ల ఏమో కానీ పట్టీల్లోని మురికంతా వచ్చేద్ది. పళ్ళు కూడా అలా నానబెట్టుకుని టిప్పు ఉంటే బాగున్నాం. నేను మాత్రం దేవుడి మూల కుందులు వెండి పట్టీలు ఈ విధంగానే తోముతాను. ఇది తప్ప ఏ టిప్స్ తెలియదు దీని గురించి. ఒక నైట్ ఫుల్గా నానిన తర్వాత ఉదయం లేచి బ్రష్ పెట్టుకుని పామితే సరిపోద్ది. నాకు ఇప్పుడప్పుడు తెలిసిన విషయం కాదు, ఇది 15 సంవత్సరాల క్రిందటి నుంచి తెలుసు. అప్పటి నుంచి మా వెండి వస్తువులన్నీ ఈ విధంగానే. చాలా మంది సోడా గుండ్లని ఇవని అవని బోల్డ్ వాడతారు, పేస్ట్ కూడా వాడతారు. వాటన్నిటికంటే ఇది మాత్రం చాలా సింపుల్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెషల్లే కానీ శుభ్రంగా అరబావేశాను 2 జతలో. పక్కన అలాగే మగ్గుతో నీళ్ళు పెట్టుకున్నాం కాబట్టి ఆ మగ్గులో పడేసాను. మరి అలా 2-3 సార్లు మంచినీటిలో కడిగితే సరిపోద్ది. మనం ఇంట్లో బట్టలు నానబెట్టి ఉతికి జాడించుకున్నట్టే. మరి కొత్త పట్టీలకి ఎలాగో ఆర్డర్ అయ్యొచ్చు, కొద్ది రోజుల్లో అలాగని తోమకుండా అలా పక్కన పడేసాను. అమ్మో, పట్టీల విషయంలోనే ఎలా అన్నాడంటే సంక్రాంతికి బట్టల పనేటి కొంటాడో లేదో ఇంతకీ. పట్టీలు కాబట్టి తోముకొని ఎట్టుకుంటాం, బట్టల విషయంలో అలాగ అవ్వదే మనకి. చూడండి లోపల మట్టి అంతా వస్తుందే, బ్రష్ పట్టుకొని అలా పావేసాం. మరి మెరిసిపోతున్నాయే, మీకు అనిపించట్లేదు అలా? అమ్మో, పొట్టుదల పట్టి తెల్లగా వస్తుందే. ఎలాగా మార్పించమన్నది కదా, మార్పించామని చెప్దాం. పర్లేదు, నమ్మేద్ది, తెల్లగా ఉన్నాయి. నావి మాత్రం పాలవెండి పట్టీలు తోమినా తోమకపోయినా తెల్లగా మెరిసిపోతాయి మనలాగే. లోపల ఎక్కడో మట్టి పట్టినట్టు అనిపించి నానబెట్టి తోముతున్నాను అంతే. 2-3 సార్లు కడగాలన్నాను కదా, ఒకసారి పూర్తి అయిపోయింది, ఇది రెండోసారి. ఇదిగో ఇలా నీట్గా కడిగిన తర్వాత నీట్గా తుడిచేసుకొని బీరువాలో దాచుకోండి. లేదంటే పండగ కదా కాళ్ళకి పెట్టుకోండి. ఈ వెండి సామాన్లు తోమడానికి బోల్డ్ అండ్ టిప్స్ మీకు తెలిసే ఉంటాయి. తెలిస్తే కామెంట్ చేసేయండి. మరే నన్ను మీరు ఫాలో అయినప్పుడు నేను కూడా మిమ్మల్ని ఫాలో అవ్వాలి కదా. చూడండి తోమితే ఈ విధంగా ఉంటాయి. మీరు కూడా తోమండి. పెద్దగా కష్టపడాల్సిన పని లేదు, ఖర్చు పెట్టాల్సిన పని అంతకన్నా లేదు. ఇది ఈ రోజు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీలైతే టైం చూసుకొని కొంచెం కామెంట్ కూడా చేయండి. మరే